దీంట్లో అయితే ఇంకా కారం అయితే వేసాను. అన్నీ అయితే నేనైతే ఇప్పుడే కలిపి పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫస్టే ఇంకా పసుపు, ఇదిగో ఉప్పు, అన్నీ కొంచెం వేసుకుంటున్నా. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇదైతే జీలకర్ర మెంతుల పొడి. చేపల కూరలకైతే ఇదే అయితే ఇవ్వాలి. ఇంకా కొద్దిగా అయితే ఆయిల్ వేసుకుంటున్నా. ఇంకా ఇవన్నీ అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం ముక్కకి పట్టే విధంగా అయితే కలుపుకోవాలి. ఇంకా ఇదైతే పులుసుకైనా మనం ఫ్రై చేసుకోవడానికైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా ముందే అయితే కలిపి పెట్టుకుంటే అయితే బాగుంటుంది దేనికైనా కూడా. నేను వచ్చేసి అయితే కొన్ని కర్రీ చేసి కొన్ని అయితే ఫ్రై చేద్దాం అనుకుంటున్నా. దానికోసం అయితే ఇలా కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదిగో అన్నీ అయితే ఇంకా కలుపుకున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే కలిపి పెట్టుకున్నాను నేనైతే. ఇంకా కర్రీ కోసం అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా ఇదిగో కర్రీ కోసం అయితే అన్ని ప్రిపరేషన్ అయితే పెట్టుకున్నాను. ఉల్లిగడ్డలు కట్ చేశాను, పచ్చిమిర్చి, ఇంకా చింతపండు అయితే నానేసుకున్నాను. ఇంకా గాలిదుమ్మ అయితే స్టార్ట్ అయిపోయింది మా దగ్గర అయితే. ఇంకా కరెంట్ పోయింది ఫ్రెండ్స్. కరెంట్ అయితే పోయింది, ఇంకా రాలేదు. ఇంకా కర్రీ అయితే ఇంకా లైట్ పెట్టి అయితే వండాలి ఫ్రెండ్స్. ఇంకా గిన్నె పెట్టుకొని అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నా. ఇదైతే పులుసు కోసం అయితే చేస్తున్నా ఫ్రెండ్స్, చేపల పులుసు. ఇదిగో ఇంకా ఉల్లిగడ్డలు అయితే పచ్చిమిర్చి అయితే వేసేసిన. ఇవైతే ఇంకా గోలాయి. ఇక నేనైతే ఎల్లిపాయలు అయితే దంచేస్తున్నా ఫ్రెండ్స్. ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా కరెంట్ అయితే ఇంకా రాలేదు. ఇదిగో ఇంకా అల్లం అయితే వేస్తున్నా. అల్లం అయితే వేసాను ఫ్రెండ్స్. అందులోనే కలిపాను కదా, ఇల్లు కూడా కొంచెం అయితే వేసాను. ఇదిగో ఇంకా పసుపు అయితే వేస్తున్నా. పసుపు కూడా కొంచెమే వేసాను. మనం అన్నీ అందులో కలుపుకున్నాం కదా. ఇంకా కారం అయితే తగ్గట్టు వేసాను. ఇంకా ఇవైతే కొద్ది వేసాను అనేసి అయితే మళ్ళీ ఇందులో పోపులు అయితే వేసాను. ఇదిగో ఇప్పుడైతే ఇంకా చేపలు అయితే వేసేస్తున్నా ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి అయితే ఇంకా పెద్ద ముక్కలు అయితే మధ్యలో ముక్కలు అయితే ఫ్రై ఉంచేసాను. ఇంకా మిగిలిన అయితే పులుసు అయితే పెట్టేస్తున్నాను. చిన్న ముక్కలన్నీ అయితే పులుసు అయితే పెడుతున్నాను చూడండి. చేప ముక్కలు అయితే అన్నీ వేసేసాను. ఇదైతే ఇంకా గంటతోనైతే కలపకూడదు. నేనైతే ఇలా అయితే వేస్తున్నాను చూడండి. మనం గంట పెట్టి కలుపుతా అయితే ముక్కలు అయితే విరిగిపోతాయి కాబట్టి ఇంకా నేనైతే ఇలా వేస్తున్నాను చూడండి. ఇదైతే కొద్దిసేపు అయితే నూనెలు అయితే వల్లాలి ఫ్రెండ్స్. అందుకోసం అయితే నేనైతే మూత అయితే పెట్టేస్తున్నా. ఇదిగో ఇంకా నూనెలు అయితే వల్లేసింది. ఇంకా నేనైతే ఇప్పుడైతే పులుసు అయితే పోస్తున్నాను.
ఇదిగో ఇంకా పులుసు అయితే పోసేసాను. ఇంకొక 10 నిమిషాలు అయితే అలా అయితే ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. 10-15 నిమిషాలు అయితే ఉడకబెట్టేసి అయితే ఇక దించేసుకోవాలి. మూత అయితే పెడుతున్నా. ఇదిగో ఇంకా పులుసు అయితే కొద్దిగా చిక్కబడిపోయిందండి చూడండి. కూర అయితే ఉడికింది. దీంట్లోకి అయితే ఉప్పు అయితే కొంచెం వేసుకున్నాం కదా, కారం అయితే సరిపోయిద్ది. ఉప్పు అయితే కొంచెం అయితే వేసుకున్నా. ఇంకా కొంచెం జీలకర్ర మెంతుల పొడి అయితే వేసుకున్నా. ఇంకా లాస్ట్లో అయితే కొత్తిమీర. ఇదిగో ఇంకా చేపల కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇదైతే నా స్టైల్లో చేశాను. ఇంకా దీంట్లో అయితే ఉల్లిపాయ అయితే పొయ్యిలో కాల్ చేయడం అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. కానీ వర్షం పడేసరికి అయితే పొయ్యి అయితే వెలిగించలేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకో పక్క అయితే ఇక చేపల ఫ్రై అయితే చేస్తున్నా. ఫ్రైకి అయితే ఇప్పుడే వేసేసిన. ఇదైతే టైం పడుతుంది ఇంకా. ఓకేనా, బాయ్ మరి.